హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, ఒడిశాలోని పారాదీప్ పోర్ట్ నుంచి 21 మంది పాకిస్తాన్లు భారత్లోకి చొరబడడానికి ప్రయత్నాలు జరిగాయంటూ వార్తలు వస్తున్నాయి. సార్, ఇప్పుడు ఒడిశాలో కూడా మొత్తం పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటించినట్టుగా కూడా తెలుస్తుంది. మరి వీళ్ళని టెర్రరిస్టులుగా కూడా చాలా మంది చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? ఎవరు 21 మంది? మరి వీళ్ళు నిజంగా పాకిస్తాన్ నుంచి వచ్చారా? ఏం చెప్తారు సార్ దీని గురించి? ఇప్పుడు ఒక వార్త దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. అదేంటంటే పాకిస్తాన్ నుంచి 21 మంది టెర్రరిస్టులు ఒరిస్సాలో పారాదీప్ అని ఉంటుంది. ఆ పారాదీప్ పోర్ట్లో నుంచి ఇండియాకి రావడానికి ట్రై చేస్తున్నట్టుగా వాళ్ళని అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ పట్టుకున్నట్టు చెప్తున్నారు. సో ఇది ఇప్పుడు ఒక భయాందోళనకి లోనే పరిస్థితి. ఎందుకంటే మనకి ఆల్రెడీ థ్రెట్ అయితే ఉంది. ఆల్రెడీ పాకిస్తాన్ టెర్రరిస్టులు ఇండియాలోకి రావడానికి మొన్న కూడా అక్కడ కాశ్మీర్ ఎల్ఓసి బార్డర్లో కూడా కొంతమంది ట్రై చేశారు. ముఖ్యంగా అక్కడ ఫ్లైట్ల ద్వారా ఎయిర్ వే ద్వారా రావడానికి ట్రై చేస్తే మన వాళ్ళు అడ్డుకున్నారు. ఆ క్రమంలో దాదాపు 14 మంది టెర్రరిస్టులు మన వాళ్ళు చంపారని కూడా వార్త వచ్చింది. అంటే మన మసూద్ అజర్ ఒక నోట్ కూడా రిలీజ్ చేశాడు. మనం వెళ్ళి వాళ్ళ పహల్గామ్ దీని మీద అటాక్ చేసి వాళ్ళ స్థావరం మీద చేసినప్పుడు జైషే ఈ మొహమ్మద్ స్థాపకుడు మసూద్ అజర్ ఒక ఉర్దూలో ఒక పెద్ద లెటర్ రాశాడు. ఆ లెటర్లో తను తన ఫ్యామిలీ మెంబర్స్ని 10 మంది చనిపోయారని, దీనికి మోడీనే కారణమని, దీనికి ప్రతీకారం నేను తీర్చుకుంటాను, ఇండియాకి ఇప్పటి వరకు ఎప్పుడు ఎదురు చూడని గుణపాఠం నేర్పిస్తానని మసూద్ అజర్ ప్రకటించాడు. సో అంటే అర్థమైందంటే ముందు నుంచి కూడా పాకిస్తాన్ ఏంటంటే మన మీద డైరెక్ట్ యుద్ధం చేయలేక, పాకిస్తాన్కి ఆ స్థాయి లేదు, కన్వెన్షనల్ వార్ఫేర్ అనేది చేయలేక ఏం చేస్తుందంటే ప్రాక్సీ వార్ అనేది చేస్తుంది. ప్రాక్సీ వార్ అంటే ప్రచ్ఛన్న యుద్ధం, ఇండైరెక్ట్ వార్ఫేర్ అంటాం. దీనికి ప్రధానంగా అది ఎంచుకున్న మార్గం ఏంటంటే ఇక్కడ టెర్రరిస్టులని ఇక్కడ నుంచి కొంతమందిని తీసుకెళ్ళడం, పాకిస్తాన్లో కొంతమంది టెర్రరిస్టులను తయారు చేయడం, ఇండియాలో ఉండే పేద ముస్లింలు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం, వీళ్ళు చేసి టెర్రరిస్టుని మన ఇండియాలోకి పంపించి ఇండియాని డిస్టర్బ్ చేయడానికి ప్రతిసారి ట్రై చేస్తూనే ఉంది. ఇది 1993 బాంబే బ్లాస్ట్లతో మనం మొదలైంది అనుకుంటే అప్పటి నుంచి మొన్న 2019 మనకి అదేంటి అక్కడ పుల్వామా అటాక్ కావచ్చు, ఇప్పుడు మొన్న పహల్గామ్ 2025 పహల్గామ్ వరకు కూడా అనేక ఇవి జరుగుతున్నాయి. 2008లో ముంబై అటాక్ కావచ్చు, 2001లో మన పార్లమెంట్ మీద అటాక్ కావచ్చు, 2016 ఉరి కావచ్చు, ఇలాగా వరుసగా మన దేశాల్లోకి టెర్రరిస్ట్ అటాక్లు జరుగుతున్నాయి. హైదరాబాద్లో బాంబ్ బ్లాస్టులు కూడా జరిగాయి, కోయంబత్తూర్లో జరిగాయి, చెన్నైలో జరిగాయి, ఇలాగ సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో, ఈవెన్ ఢిల్లీలో కూడా బాంబ్ బ్లాస్టులు జరిగాయి. సో ఇలాగా బాంబ్ బ్లాస్టులు చేయించడం, సామాన్య ప్రజలను చంపడం, ఇండియన్ ఎకనామీని దెబ్బతీయడానికి కుట్ర పన్నడం. ఎందుకంటే ఇండియన్ ఎకనామీ 4th ప్లేస్లో ఉంది, 3rd ప్లేస్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇండియా అభివృద్ధిని అడ్డుకోవడం, ఇండియాలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం, ఇండియాలో ఉండే ముస్లింలకు హిందువులకు మధ్య గొడవలు పెంచడం, ఇటువంటి కార్యక్రమాన్ని పాకిస్తాన్ చేస్తుంది. ఈ క్రమంలో టెర్రరిస్టుల ఇన్ఫిల్ట్రేషన్ అనేది అతిపెద్ద సమస్యగా మారింది. మనకి 2008లో కూడా టెర్రరిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు? సీ ద్వారా వచ్చారు. కసబ్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? సీ మార్గంలోనే వచ్చారు. వాటన్నిటిని మనం 26/11 రామగోపాల్ సినిమాలో కూడా డీటెయిల్గా చూపించారు. దాని మీద డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కూడా వచ్చాయి, వాళ్ళు ఎలా వచ్చారు. ఇప్పుడు అందుకనే మనకి ఒరిస్సాలో ఈ సంఘటన ఒక షాకింగ్గా మనకుంది. అంటే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. అసలు ఒరిస్సాలో ఏం జరిగింది? ఈ పారాదీప్ అనే పోర్ట్లో ఏం జరిగింది అంటే, ఒరిస్సాలో ఈ పారాదీప్ అనే పోర్ట్ ఉంది. ఈ పోర్ట్లో ఒక షిప్ సౌత్ కొరియా నుంచి సింగపూర్ మీదుగా మన ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి ముడి చమురుని తీసుకొస్తుంది. ఈ షిప్ పేరు MT Siren 2. ఈ షిప్ పేరు, ఈ కార్గో షిప్ అంటారు దీన్ని. ఇది ప్యాసింజర్ షిప్ కాదు, కార్గో షిప్. ఈ కార్గో షిప్లో మొత్తం 25 మంది సిబ్బంది ఉంటే అందులో 21 మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నట్టుగా గుర్తించారు. సో వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలియజేశారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు వాళ్ళ అదుపులోకి తీసుకొని పరిశీలిస్తున్నారు. అంటే పాకిస్తాన్ ఏం చేస్తుందంటే రకరకాల పద్ధతుల్లో ఇన్ఫిల్ట్రేషన్ చేస్తుంది. డైరెక్ట్గా సరిహద్దులను దాటుకొని వచ్చేది ఒక మెథడ్ అయితే, వేరే దేశాలకు పాకిస్తాన్ని టెర్రరిస్టులను పంపించి అక్కడి నుంచి షిప్లో జాయిన్ చేయించి ఉద్యోగుల్లాగా చేయించి, ఉద్యోగుల్లో అందరూ కూడా షిప్లో ఉద్యోగులు కదా అనుకుంటాము, కానీ వాళ్ళు టెర్రరిస్టు ముసుగులో, ఉద్యోగుల ముసుగులో ఉన్న టెర్రరిస్టులు. సో అలాంటి దీంట్లో వచ్చారా అన్న ఒక సందేహాలు అయితే ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు రంగంలోకి ఒరిస్సా మెరైన్ పోలీస్ డిపార్ట్మెంట్ దిగింది, అలాగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF దిగింది. మామూలుగా మనకి
కోస్టల్ సెక్యూరిటీ స్ట్రాంగ్గానే ఉంటుంది ఇండియాలో. దీన్ని సాగర్ కవచ్ అనే పేరుతో అప్పుడప్పుడు కోస్టల్ సెక్యూరిటీ ఎక్సర్సైజెస్ కూడా చేస్తుంటాం మనం. సో కోస్టల్ సెక్యూరిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి గతంలో కూడా శ్రీలంక నుంచి కూడా ఎల్టీటీ తీవ్రవాదులు కూడా దీంట్లోనే వచ్చారు. ఎందుకంటే మనకి అక్కడ చాలా ఫిషింగ్ ఇవి ఉంటాయి, లాంచెస్ ఉంటాయి, ఈ బోట్స్ ఉంటాయి, మెకనైజ్డ్ బోట్స్ ఉంటాయి. వీటి ద్వారా వాళ్ళు వీళ్ళకి లంచాలు ఇచ్చి వచ్చేస్తుంటారు. ఒక్కొక్కసారి మత్స్యకార రూపంలో, చేపలు పట్టే వాళ్ళ రూపంలో వచ్చేస్తారు. అందుకనే మన మత్స్యకారులు కూడా మనకి ఆ సీకి సంబంధించిన బార్డర్ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి సావరిన్ వాటర్స్ అంటారు. ఆ సావరిన్ వాటర్స్ని క్రాస్ చేసి వెళ్ళితేనే మనోళ్ళు పట్టుకున్నారు. దాని మీదనే తండేల్ సినిమా కూడా వచ్చింది. అంటే వీళ్ళకి తెలియక అటువైపు వెళ్ళిపోయారు బార్డర్ని, దీన్ని క్రాస్ చేసి అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అలాగా శ్రీలంక మత్స్యకారులను మనం అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, మన మత్స్యకారులను శ్రీలంక అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా జరుగుతుంటుంది. ఎందుకు ఇది ఇంత మామూలుగా చాలామందికి డౌట్ ఏమంటే చేపలు పట్టుకునే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారంటే చేపలు పట్టుకునే వాళ్ళ టెర్రరిస్ట్లా అనేది తెలియదు కదా. చేపలు పట్టుకునే వాళ్ళ రూపంలో కూడా టెర్రరిస్టులు వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని అప్రమత్తం ఉంటుంది. సో ఇవాళ ఉన్న టెన్షన్ వాతావరణం ఉంది ఇండియాకి పాకిస్తాన్కి. ఆల్రెడీ ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రెటీని కానీ మీరు వెనక్కి తీసుకోకపోతే, దాంట్లో అబియన్స్ పెట్టారు, దాన్ని నార్మలైజ్ చేయకపోతే మేము యాక్ట్ ఆఫ్ వార్గా చెప్తామని ఇషాక్ దర్ అని వాళ్ళ పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ హెచ్చరించాడు. యుద్ధం మళ్ళీ మేము స్టార్ట్ చేస్తామని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెర్రరిస్టుల్ని పెద్ద ఎత్తున పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఆపరేషన్ కెల్లార్ పేరుతో ఒక పెద్ద టెర్రరిస్ట్ని ప్లస్ ఇంకొక ఇద్దరిని ముగ్గురిని చంపాము నిన్న. దీనికి ప్రతీకారంగా కూడా పాకిస్తాన్ టెర్రరిస్టులు తీర్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కటాయ్ అనే అతన్ని నిన్న చంపాము. అతను ద రెసిస్టెన్స్ ఫోరంకి ఆపరేషనల్ కమాండర్ అతను. సో చాలా ఇంపార్టెంట్ పొజిషను. అతనే మొత్తం ఈ పహల్గామ్ అటాక్ని ప్లాన్ చేశాడని చెప్తున్నారు. అలాంటి వాడిని చంపాం కాబట్టి దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ టెర్రరిస్టులు ఇక్కడున్న స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేయడం ఒకటైతే, రెండవది వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా టెర్రరిస్టులు మన దేశంలోకి పంపించి ఒక బాంబ్ బ్లాస్టులు కావచ్చు, లేకపోతే ప్రజల్ని కాల్చేసేది కావచ్చు, ఇలాంటి ఏదైనా కార్యక్రమాలు చేయబోతున్నారా అనేది ఈ సంఘటన ఉలిక్కి పడేలాగా చేసిందన్నమాట ఈ షిప్పులు. సో ఇప్పుడు మన అంతర్జాతీయంగా వేరే దేశాల నుంచి వచ్చే షిప్పులను కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళు నిజంగా కూడా ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్గా షిప్పుల్లో ఎక్కువగా ఇండియన్సే, దాదాపు 40% పైన ఇండియన్సే పనిచేస్తుంటారు షిప్పుల్లో. అయితే పాకిస్తాన్ వాళ్ళు కూడా చాలా షిప్పుల్లో పనిచేస్తుంటారు. పాకిస్తాన్ పౌరులు కావచ్చు వాళ్ళు, లేదా టెర్రరిస్టులు కావచ్చు. పాకిస్తాన్ ప్రజలందరూ టెర్రరిస్టులు కాదు, అందులో చాలా చాలా తక్కువ మందే టెర్రరిస్టులు. సో వీళ్ళు టెర్రరిస్టులా లేకపోతే నిజంగానే ఎంప్లాయీసా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ఇవన్నీ ఇప్పుడు మన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దాన్ని బట్టి టెర్రరిస్టులా కాదనేది త్వరగానే అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా కోస్టల్ సెక్యూరిటీని అయితే టైటన్ చేశారు మన వాళ్ళు. ఎందుకంటే ఇటు నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. మనం ఎటు ఊహించమో అటు నుంచి వస్తుంటారు ఎక్కువగా, ఊహించే చోట రాకపోవచ్చు. ఒక్కొక్కసారి డైవర్ట్ చేసేదానికి కూడా